అహం కృత అహం మాన అష్టావింశత్ వదాత్మక. అహం గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను చేసేదే మంచి పని అనేటువంటి అహంకారం, అంటే కొయ్యతనముతో ఎవరు కర్మను ఆచరిస్తారో వారు సాహంకారులు, అహంకారులు అండి. కాబట్టి నేను అని తలిచేవారు అహంకారంతో కూడిన మానము అంటే అవబోధము జ్ఞానము ఎవరికి వేటికి ఉండునో వారు అని అర్థం అనమాట సాహంకారులు అంటే. ఇవి 28 వర్గములను కలిగినటువంటివి అని చెప్పండి. ఇంతకు ఏమిటి వర్గములు అంటే స్వభావములు కలిగినటువంటి తన లోపల కలిగే సుఖ దుఃఖాదుల యందు మాత్రమే ప్రశస్తమైన జ్ఞానం ఉంటుందన్నమాట. తన లోపల కలిగేటువంటి సుఖ దుఃఖాదుల యందు మాత్రమే ప్రశస్తమైన జ్ఞానం ఉంటుంది. ఇటువంటి వాటిని ఏమంటారు? అంతఃప్రకాశములు అని అంటారు. అంతఃప్రకాశములు అంటే లోపల ప్రకాశించేటువంటివి అని అర్థం. అంటే తనకు కలిగినటువంటి సుఖ దుఃఖాదుల గురించి ఆలోచించేటువంటి లేదు జ్ఞానం కలిగి ఉండేటి వారు అంత. ఇంకా ఆవృతములు అనగా ఏమిటి? పరస్పరము ఒకటినొకటి అంటే దాని యొక్క ఆభిజాత్యము, పుట్టుక మరియు స్వభావమును ఎరుగవన్నమాట. ఇట్లా తిర్యక్కులు అహంకృతములు అంటే అహంమానములు, అష్టావింశ వదాత్మకములు, అంత ప్రకాశములు పరస్పరము ఆవృతములు అయి ఉంటున్నవి. ఇంకా ఈ 28 వదల గురించి సాంఖ్య శాస్త్రంలో వివరాలు లభిస్తున్నాయన్నమాట. ఏమిటది? ఏకాదశేంద్రియ వదాహ. ఏక్రియ వదాహ. ఏకాదశి అంటే మనకు అందరికీ తెలుసు 11. అంటే ఈ 28లో 11 ఇంద్రియ దోషాలు. అంటే వధ అంటే ఇక్కడ చంపడం అని కాదండి. వధలు అంటే ఏమిటి? దోషాలు అని అర్థం. ఇవి ఈ 28లో ఏకాదశ ఇంద్రియ వదాహ. ఏకాదశ ఇంద్రియ వదాహ అంటే దీంట్లో దోషాలు ఏమిటి? చెవుడు, గుడ్డి, మున్నగునవి ఇంద్రియ దోషాలు అనమాట. ఇవి 11. అదేవిధంగా తుష్టి యొక్క ఆసక్తులు ఎన్ని? అవి 9 అన్నమాట. తర్వాత సిద్ధి యొక్క ఆసక్తులు 8. మొత్తం కలుపుకుంటే 28 దోషాలని సాంఖ్యకాలు చెప్పబడింది అనమాట. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క దానికి కూడా అర్థం ఏంటో చూసుకుందాం. అవి ఏమిటంటే ఇంద్రియ వధములు మొత్తం 11 అని చెప్పబడింది. ఇవి ఏమిటవి? గుడ్డి, చెవిటి, ఎడ్జి మొదలైన రూపాల్లో ఉంటాయన్నమాట. ఇవే అంగవైకల్యములుగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టే ఆయా ఇంద్రియములు తమ తమ పనులు చేయదు. ఇవన్నీ గుడ్డిగా ఉన్నప్పుడు ఏం చేయగలుగుతుంది? కొన్నిట్లో మనం అంటుంటాం కొంతమంది, అంటే ఈ ఉదాహరణకి కొన్నిటికి చెవులు సరిగా వినపడవు. పశుపక్ష్యాదుల్లో కూడా కొన్నిటి చెవులు సరిగా వినపడవు. అంటే శబ్దము గ్రహించేటువంటి శక్తి కొన్నిటికి బాగా ఉంటాయి. అంటే ఎక్కువ లో డెసిబుల్స్ అంటారు. అవి తక్కువగా ఉంటే కూడా వాటికి శబ్దగ్రహణం బాగుంటాయి. కానీ కొన్ని జంతువులకి శబ్దగ్రహణ శక్తి ఉండదన్నమాట. అంతేకాదు ఉన్న వాటిని ఒక విచిత్రమైనటువంటివి ఉంటాయి. వాటికి విచిత్రమైనటువంటి చెవులు ఏ వైపు శబ్దం వస్తున్నదో ఆ వైపు తిప్పి వినేటువంటి శక్తి ఉన్నదన్నమాట. కానీ మనకి అటువంటి శక్తి లేదండి. అంతేకాదు మనం కూడా ఒక కొంత డెసిబుల్స్ వరకే ఉన్నటువంటి శబ్దాన్ని వినగలుగుతాం. అంతేకాదు దాని తీవ్రత కూడా మరీ ఎక్కువ ఉందనుకోండి, మనకి చెవులు పగిలిపోతాయి, గోప పగిలిపోతాయి అన్నమాట. కానీ వాటి పశుపత్యాదులకు అలా కాదు. కొన్నిటికి చెవులు వినబడవు, సున్నితంగా ఉంటాయి అన్నమాట. చాలా సులభంగా శబ్దాన్ని గ్రహించగలుగుతాయి. మీకు మామూలుగా అడవుల్లో ఈ జింకలు అవి చూడండి మేస్తూనే ఉంటాయి. అంటే నేను చెప్పేది అంటే వీటికి ఇంద్రియ లోపమని కాదు, ఇంద్రియాలు అంటే కొన్నిటికి చెప్తున్నాను. ఈ జింకలు ఎక్కడైనా శబ్దం వస్తుందేమో అనేటువంటి రిక్కి అలా చూస్తూ ఉంటాయి, మేస్తూ ఉంటాయి. కానీ వాటి చెవులు మాత్రం పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట. ఎక్కడో ఏదైనా ఒక మృగం ఏదైనా అరిచినా కానీ లేదు వాటి అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ఇంద్రియములు కూడా తమ తమ పనులు చేయజాలవు. అంటే ఈ అంగవైకల్యం కలిగినటువంటి వాటికి అన్నిటికీ కాదండి. కొన్నిటికి ఉదాహరణకి సర్పములు ఉన్నాయి,
వాటికి ఒక అంగవైకల్యం అంటారు. అంటే సర్పములకు చెవులు ఉండవు, వినపడవు అనేటువంటి ఉంది. కొన్ని గుడ్లగూబలు ఉన్నాయి పక్షులు, అవి రాత్రి వేళలో బాగా చూడగలుగుతాయి, పగటి వేళలో చూడలేవు. ఇటువంటి కొన్ని అంగవైకల్యాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఆయా ఇంద్రియములు, ఇంకా తుష్టులు అంటే 9, సిద్ధులు 8, మొత్తం కలిపితే 17. వీటిలో ఏర్పడేటువంటి వైకల్యముల వలన బుద్ధి 17 రకముల వధములను కలిగించుంటుందన్నమాట. ఈ విధంగా 28 వధములను కలిగినటువంటివి పశువులు, పక్షులు మొదలైనవి. అంతేకాదు మనుషులకు కూడా ఇంద్రియాదులు తమ తమ కార్యం నెరవేర్చడంలో అసక్తములై వైకల్యములు కలుగుతున్నా ఈ లోపాలు జంతువులలో తిర్యక్కులు ఆ విధమైన వైకల్యం వధము ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే ఇంత చెప్పుకుంటూ ఉంటాయి. పుట్టుకతోనూ కొన్ని వస్తాయి, తర్వాత కొన్ని వస్తూ ఉంటాయి. మనకి చెవుడు కూడా ఒక 60 సంవత్సరాలు దాటింది అనుకోండి, అది గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు మనం. అంటే చెవుడు రావటం కూడా దైవం ఇచ్చినటువంటి ఒక వరంగా భావించాలన్నమాట. ఎటువంటి శబ్దాలు లేకుండా మన బాటకు మనం ఉండొచ్చు. అది ఏర్పడుతూ ఉంటాయి. అది కూడా ఒక అంగవైకల్యమే. చూపు తగ్గుతూ ఉంటుంది, అది అంగవైకల్యమే. కాబట్టి మనలో కంటే కూడా పక్షులు, జంతువులలో ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వైకల్యం అంటే ఇవే 28 వధాత్మకులని పేర్కొనబడింది. ఇక వీటికి ఉండేటువంటి 9 విధముల తుష్టుల గురించి సాంఖ్య శాస్త్రంలో చెప్పబడి, ఏమిటవి? ఆధ్యాత్మికులను గురించి సాంఖ్య శాస్త్రంలో చెప్పినారు. ఏమని? ప్రకృతి అంటే సహజ స్వభావము, ఉపాదానము, దాన్ని కాలము, భాగ్యము అనునవి 4 అనమాట. ఇంకా మానసికమైనటువంటి తుష్టి అంటే సంతోషము. ప్రకృతి వల్ల తుష్టి 8 తీరులుగా ఉంటుంది. అవి ఏమిటి? ప్రకృతి కూడా పంచభూతాల బుద్ధి, అహంకారము, చిత్తము అని 8 విధాలు వీటి ఎందు చిరావడంతో ముక్తోస్మి అంటే విడుదలను ప్రకృతి అనబడే తుష్టి మొదటిది అనమాట. అంటే ఏమిటి? వీటి ఎందు చిత్తము లయము కావడంతో ముక్తోస్మి. ఇది మనం కూడా చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఏదైనా ఒక ఉదాహరణకి, అంటే ఊరికే అర్థమయ్యేది చెప్తానండి. అమ్మాయికి లేదా అబ్బాయికి చేశారు, మీ బాధ్యతలు అయిపోయినాయి అనుకోండి, ఇంకా అంతా అమ్మ ముక్తులను అయిపోయాను అంటే మన మనసులో ఎంత తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఒక పెద్ద పెనుభారము దింపినట్లుగా మనసులో ముక్తులైపోయాను అనేటువంటి భావం కలుగుతుంటుంది. ఆ విధంగా మనం అన్ని అయిపోయిన తర్వాత అమ్మ ఈ జీవితానికి మనకి ముక్తోస్మి అంటే విడుదలను పొందినాను బాబు అని భావించేటువంటి ప్రకృతి అనబడేటువంటి తుష్టి అన్నమాట. ఇది మొదటిది. అదే కాదు, సన్యాస వేషం అంటే కాష దండ కమండాలు పుచ్చుకోవటం, స్వీకరించిన మాత్రాననే కృతార్థుడను ధన్యుడను నా కర్తవ్యాన్ని పూర్తి చేసిన వాడునైనాను అని సంతసించడం ఉపాదానం. దాని సమయం వచ్చినప్పుడు దానంతట అదే సిద్ధి అంటే ముక్తి, సంసారం దిగువట కలుగుతుంది అనమాట. కాబట్టి దాని కొరకు భగవంతుణ్ణి ధ్యానం చేయడం ఎందుకు, కష్టపడడం ఎందుకు అని తలుస్తూ నిర్లిప్తులై ఉండడాన్ని కాలం అనే తుష్టిగా చెబుతున్నామట. అంటే ఏమిటి? ఎలాగూ జరగవలసింది ఏదో జరిగిపోతుంది, ఆ సమయం దానికోసం దైవ ధ్యానం చేయడం ఎందుకు? చాలా మంది ఉంటారండి. అంటే కర్మ గురించి మాట్లాడుతుంటాం మనం. అంటే ఏమిటి? మనం ఏది చేసినా కూడా కర్మానుసారంగా జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా, కొంతమంది వాదన ఉంటుంది అట్లా. అలాంటప్పుడు మళ్ళా మనకి అది అవ్వాలి ఇది అవ్వాలి అనేటువంటిది కోరికలు ఎందుకు? అంటే మనకు దైవం ఏది రాసి పెట్టుందో అది ఎలాగో వస్తుంది మనకి, మనం దాని గురించి ప్రత్యేకంగా తపించడం ఎందుకు అనేటువంటి భావన కొంతమంది ఉంటుంది అనమాట. కావాలి, లేదు అది అవ్వకూడదు ఇది అవ్వకూడదు అనేటువంటి వాటి గురించి దైవ ధ్యానం ఎందుకు చేయాలి? ఎట్లాగో మనం కర్మ సిద్ధాంతాన్ని పాటించేటువంటి వారమే కదా మనం. ఎలాగో పూర్వజన్మలో చేసిన పాపాల చిట్టా ప్రకారమే ఈ జన్మలో మనం కష్టాలను అనుభవిస్తాము. అప్పుడు చేసిన ఏదైనా కాస్త పుణ్యం నుండి ఇది బ్యాలెన్స్ చేసేది కాదండి, దేనికి అదే అన్నమాట. అంటే ఏమిటి? నీకు నేను 20 రూపాయలు ఇవ్వాలనుకోండి, మీకు ఇవ్వాలి 20. అదేవిధంగా మీరు నాకు 15 రూపాయలు ఇవ్వాలి ఉదాహరణకి రూపాయలు. ఈ 5 రూపాయలు నేను మీకు ఇస్తే సరిపోతుంది, అంతేకాదు లెక్క.
నువ్వు ప్రత్యేకంగా నాకు 20 ఇచ్చి నేను మళ్ళీ మీకు 15 ఇవన్నీ అవసరం లేదన్నమాట. కానీ పాపపుణ్యాలు అలా కాదు. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏమి ఉండదు, దేనికి అదే అనుభవించాల్సిందే. అలాంటప్పుడు మళ్ళీ ఈ కర్మ సిద్ధాంతాన్ని పాటించేటువంటి వారు మళ్ళీ దైవం అవి ఇవి అని ఎందుకు కష్టపడడం అని తలుస్తూ నిర్లిప్తుడై ఉండడం అనమాట. దీనికే కాలం అనే తుష్టిగా చెబుతున్నాము. ఇక 4వది ఏమిటి? భాగ్యం అనబడేది. అంటే అదృష్టం అనమాట. అంటే అదృష్టించినప్పుడు అదృష్టం తన్నుకొని వచ్చినప్పుడు తప్పక బాగుపడతానని ఎదురు చూస్తూ ఉండడం అనమాట భాగ్యం అనేది అనేబడేటువంటి తుష్టి. ఇది ఒక దృష్టి అనమాట. ఇక 4వది ఏమిటి? ఆత్మ ఎందు కలిగేటువంటి కనుక ఆధ్యాత్మికలో అనబడుతున్నాను. అంటే భాగ్యం అంటే ఏమిటి? అదృష్టం. సరే, ఏదో అదృష్టం లేదు అంతే. మన ప్రయత్నానికంటే కూడా అదృష్టాన్ని నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో చేద్దాంలే, అదృష్టం ఉంటే వస్తుంది, లేకుంటే లేదు. దానికి తగ్గట్టుగా ప్రయత్నం ఉండదు. పరీక్ష అనుకోండి, దానికి తగ్గట్టుగా పని అనేటువంటిది అంత ఆ దృక్పథంతో చదవరు. నాకు మంచి మార్కులు రావాలి, నేను ఫస్ట్ ఉండే ఆ దృక్పథం ఉండదు. సరే, ఏదో అదృష్టం ఉంటే వస్తుందిలే అంటే ఏమిటి? నీ యొక్క అదృష్టం పక్కవాడి దురదృష్టం పైన ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే పక్కవాడు రాయలేదు అనుకోండి సరిగా, అప్పుడు మీకు మెడల్ వస్తుంది. అంతేగాని మీరు బాగా రాసి తెచ్చుకున్నట్టు మెడల్ కాదన్నమాట. ఆ విధంగా నమ్ముకునేటువంటి వాళ్ళు, భాగ్యం పైన నమ్మకం ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా ఉంటారు. దీనినే భాగ్యం అనబడేటువంటి సంతుష్టి. ఆత్మయందు అంటే మనస్సును కలిగేవన్నమాట. కనుక ఆధ్యాత్మికములు అనబడుతున్నారు. ఇక అర్థములు అంటే ధనములు, ద్రవ్యములు సంపాదించుకోవటం, కాపాడుకోవటం, ఖర్చు కావడం వంటి దోషాలు ఉన్నందువలన మరియు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటి 5 విషయాలకు కూడా అనుభవించడం మానుకోవడం వలన 5 తుష్టులు కలుగుతున్నవి. అంటే ఏమిటి? ఇక్కడ స్పర్శము, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఇవన్నీ మనకి తెలుసు. 5 విషయాలు కూడా అనుభవించడమును మానుకోవడం వల్ల కలిగేటువంటి తుష్టులు ఉన్నాయన్నమాట. కానీ బయట ప్రపంచానికి సంబంధించినవి కావు. కాబట్టి వీటిని బాహ్యములు అని చెప్పబడుతున్నవి. కావడం చేత బాహ్యములు చెప్పబడుతున్నాయి. అంటే ఇవి బయటి ప్రపంచానికి సంబంధించినవి బయట ప్రపంచానికి. అంటే దీనికి అర్థం ఏంటంటే విపులంగా చెప్పుకున్నాం అనుకుంటున్నాను. ఉదాహరణకి ఎక్కడైనా ఒక మంచి రుచికరమైనటువంటి మనం రోడ్లో పోతున్నాము, ఏదో చేస్తుంటాడు, వాకిట్లోనే చేస్తుంటాడు, చాలా మంచి గుమ్మగలు ఆడుతుంటుంది, అందరూ కొనుక్కొని తింటూ ఉంటారు. అప్పుడు మనం తుష్టి అనేది ఎట్లా ఏర్పడుతుంది మనకి? అది ఏముందిలే కానీ ఎన్నోసార్లు తిన్నాం కదా, ఇంట్లో కూడా చేస్తుంటారు కదా అనేటువంటి తృప్తి కలిగింది అనుకోండి, మనం గమ్మున వెళ్ళిపోతాం. లేదు, దాన్ని ఆ తృప్తిని మనం పొందలేక దాన్ని అనుభవిస్తేనే, అంటే ఆ రుచిని అనుభవిస్తేనే మనకి తృప్తి అనేటువంటిది చాలా సాధారణ అవసరం లేదు మనకి అనేటువంటి తుష్టి అది లోపల కలగాలన్నమాట. కాబట్టి ఈ బాహ్యములు ఇది ఎందుకంటే ఇది ఒక విధమైనటువంటి తుష్టి అన్నమాట. కాబట్టి బయటి ప్రపంచానికి సంబంధించినవి కాబట్టి వీటిని బాహ్యములు అని చెప్పకూడదు. ఈ విధంగా 9 తుష్టులు పేర్కొనబడినవి. అంటే తుష్టి అంటే ఏం లేదండి, సంతృప్తి అని అర్థం చెప్పుకోవచ్చు మనం. అంటే ఇవన్నీ ఇటువంటి సంతృప్తి ఏర్పడితే మన జీవితం చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఏదో పేషెంట్ ఉన్నారనుకోండి, అంటే షుగర్ పేషెంట్, పాపం తినకూడదు, చక్కెర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళ శరీరంలో చక్కెర ఉంటుంది కాబట్టి తినకూడదు, కానీ తుష్టి అనేది ఉండదు. అందువల్ల ఏమవుతుంది, మధ్య మధ్యలో కాస్త మనసు లాగుతూ ఉంటుంది. ఎప్పుడుగా మనం ఏదైనా నిషేధ పదార్థము కనబడితే మనకి ఇంకా మనసు ఎక్కువ లాగుతుందండి. మనం తినొచ్చు అని చెప్పారనుకోండి డాక్టరు, దానిపైన మనసు లాగదు. తినకూడదు అన్నప్పుడే దాన్ని అనుభవించాలనేటువంటి ఆశ కలుగుతుంది అనమాట. ఇది ఒక విధమేంటి ఆశ. దీన్ని కనుక మనం తట్టుకో దృష్టి అనేది ఏర్పడుతుంది. దీనికి బాహ్య దృష్టి అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ వేటికి సంబంధించినది? ఈ 9 దృష్టిలు కూడా మనకు ఉండేటువంటి శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము వీటికి సంబంధించినవి అనమాట. కాబట్టి వీటిని అన్నిటిని కూడా అనుభవించడం మానుకోవడం వల్ల కలిగేటువంటి తుష్టులు కొన్ని అన్నమాట. ఇంకా 8 సిద్ధుల గురించి చెప్తున్నారు. ఏమిటది? ఊహ అని, అంటే ఒకరు ఉపదేశించనక్కర్లేకుండానే తనకు తానే అర్థమును కనుగొనడం,
దానిని ఊహ అంటే ఏమిటి? తనకు తానే ఎవరి యొక్క ఉపదేశము లేకుండా తనకు తానే కనుగొనడం అన్నమాట. ఇంకా ఊహా సిద్ధి అంతేకాదు, ప్రాసంగికంగా అంటే ప్రసంగము మాట్లాడటం వినవచ్చిన శబ్దము యొక్క అర్థం తెలుసుకోవడము శబ్ద సిద్ధి. ఇంత ముందుది ఊహా సిద్ధి అన్నమాట. ఇది శబ్ద సిద్ధి అంటే గురువు గారి ఉపదేశం వలన ఇతరత్రా తాను తెలుసుకున్న దానికన్నా ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఏమంటారు? అధ్యయన సిద్ధి అంటారు. అంటే కొంతవరకు మనకు విషయం తెలుసు, ఇంకా కొంత విషయాన్ని తెలుసుకోవడం దేని వలన? అది అధ్యయనం చేసినందువలన అనమాట. ఇది అధ్యయన సిద్ధి అంటారు. ఇంకా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి దుఃఖాలు మూడింటికి కూడా కలిగే హాని 3 సిద్ధులు అవుతాయి అన్నమాట. అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములు అనేటువంటివి ఉన్నాయి కొన్ని. అంటే ఏమిటి? మన చేతుల్లో లేనటువంటి దోషాలు అనమాట, దుఃఖాలు అనమాట, కలిగేటువంటి నాశనం. ఉదాహరణకి ప్రకృతి పరమైనటువంటి కొన్ని విపత్తులు సంభవిస్తుంటాయి. అవి ప్రకృతి సంభవిస్తాయి అన్నమాట. మనం దాన్ని ఎదుర్కొని దుఃఖించవలసిందే, దానికి వేరే మార్గం లేదు. తప్పించుకోగలిగితే తప్పించుకోగలుగుతారు. ఉన్నటువంటి తుఫాన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా తప్పించుకోగలుగుతారు మీరు? ముందే తెలిస్తే పర్వాలేదు. ఈ రోజుల్లో కాస్త జ్ఞానం పెరిగింది కాబట్టి, సైంటిఫిక్ అప్రోచ్ బాగుంది కాబట్టి ప్రాణ నష్టం లేకుండా చేయగలుగుతాం. కానీ ధన నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం లేకుండా చేయలేము అన్నమాట. కాబట్టి ఇటువంటి వాటిని, ఈ దుఃఖం మూడింటికి కూడా కలిగేటువంటి హాని పితృని ప్రార్థించడం కలిగేటువంటి అర్ధ సిద్ధి ఒకటి, విద్వాంసుల వద్ద తపస్సుల వద్ద శుశ్రూష చేయడం ద్వారా లభించేది ఒక సిద్ధి. ఈ విధంగా మొత్తము 8 సిద్ధులు అనమాట. ఇంతేకాకుండా ఇంద్రియాల శక్తి వలన ఏర్పడేటువంటి తుష్టి సిద్ధి అనేది మళ్ళీ 3 విధాలుగా ఉంటుంది అన్నమాట. అది ఏమిటది? ప్రతిఘాతం అంటే ఎదురు దెబ్బ. అంటే ఇవన్నీ ముక్తికి ముందు ఏర్పడేటువంటి అంకుశం అన్నమాట. దీన్ని ముక్తికి ముందు ఏర్పడే అంకుశాలు ఏమిటి? ప్రతిఘాతం. ప్రతిఘాతం అంటే ఏమిటి? ఎదురు దెబ్బ. ఇది కూడా 3 రకాలుగా ఉంటుంది. ఏమిటది? ఈ తుష్టులు సిద్ధులకును కలిపి అంబహ అంటే సల్యము, నీరు అని మరొక పేరున్నది. అంతేకాదు, ఇలా కొన్ని అంశాల్లో అవాంతర వేదములు చెప్పవలసిన, కానీ ఇప్పటికే సరే చాలా పెద్ద అయింది కాబట్టి ఈ విధముగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ అష్టావింశత్ విధాత్మకములు అని చెప్పినప్పుడు వాటిలోని భేదాలను భాగవతంలో కూడా చాలా చక్కగా వివరణగా చెప్పబడింది అనమాట. అవి ఎట్లా గలవి? 9, 6 ఒకే గిట్టలు కలిగేటువంటివి, 13, 5 చొప్పున గోళ్లను కలిగినటువంటివి, మొత్తం 28 భేదాలు అంటే తిర్యక్కుల్లో ఉన్నవని గ్రహించాలి. తిర్యక్ అంటే ఏమిటి? పశువులు అనమాట. వాటిలో కూడా ఇక్కడ అష్టవింశత్, కొన్ని పుస్తకాల్లో అష్టవింశత్ విధాత్మకాహ అని ఉంటాయండి. ఇక్కడ వదలంటే దోషాలు, కానీ కొన్ని పుస్తకాల్లో అష్టవింశత్ విధాత్మకాహ అని ఉంటాయి. 28 ఎందుకు చెప్పామంటే, ఒక ఆవు, మేక, దున్న, లేదు భార్య, పంది, గవయము అంటే గురుపోతు ఆవు వంటిది అడవి వంటి జంతువు. ఈ గొర్రె వంటే 2 గిట్టలు గలవే అన్నమాట. ఇక గాడిద, గుర్రము, కంచర గాడిద, గౌరము అంటే అడవి గాడిద, ఒక విధముకు జింక, శరవము, ఇవన్నీ కూడా 8 కాళ్ళు గలదనమాట. మీది చూపులు చూచే జంతువు, సింహాన్ని అయినా బాధ పెడుతుందని కొందరు మంచుకొండలో ఉంటుంది అంటే శరవానికి చెప్పండి దాన్ని 8 కాళ్ళు కలదని చెప్పి. ఈ విధంగా చమరీ మృగము, ఇవి ఒంటి గిట్టలు ఉన్నట్టు ఇక్కడ 28 విధములైనటువంటివి అని చెప్పారు. ఇక 5 గోళ్ళు ఉన్న పశువులు ఉన్నాయి. అవి ఏమిటి? కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదు, పంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము మొసలి మొదలైనవి. ఎందుకంటే ఇక్కడ అష్టావింశత్ వధాత్మకాహ అంటే ఇది సృష్టి, ఈ పశువులు తమస్సు అజ్ఞానం అధికముగా గలవి అని చెప్పి ఈ బయటి విషయాలను ఎరుగవటమే కాకుండా అహంకారం గలవి, అన్నీ నాకు తెలుసున తలుస్తుంటవి, 28 వధములు గలవి అని చెప్పండి. కాబట్టి ఇందుకని ఇంత వివరణాత్మకంగా చెప్పండి. అటువంటి తమలో మాత్రమే జ్ఞానాన్ని కలిగి ఉంటవి, బయటికి వెల్లడించలేవు. అంత ప్రకాశములు పరస్పరం ఆవృతముగాను ఉంటవి. ఒకదాని గురించి మరొకటి అభిజాత్యాదులను ఎరుగవు ఆభిజాత్యాలు. ఇటువంటి సృష్టిని చేశాడనమాట బ్రహ్మ. ఎప్పుడు ఆ తీగలు, తర్వాత గుల్మములు,
వాటి యొక్క సృష్టి జరిగిన తరువాత దీని యొక్క సృష్టి జరిగినది. అది ఎటువంటిది అంటే మాన అష్టావింశత్వదాత్మకాః అంతఃప్రకాశాః తే సర్వే ఆవృతాశ్చ పరస్పరం. ఇది ఈ 10వ శ్లోకానికి చెప్పుకోవాల్సినటువంటి ఇంతటి ఈ ఒక్క పదం అన్నమాట. అష్టావింశత్వదాత్మకాః అనే దానికి ఇంత వ్యాఖ్యానం చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. కాబట్టి ఈ విధమైనటువంటి పశువాదులను సృష్టించడం జరిగిందన్నమాట. ఆ తర్వాత మనం దీనితో 10 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి మనం నిన్నటితో నిలిపినది చదవడం నిలిపేశాం కొంత 4వ అధ్యాయము. దాన్ని చదువుకొని తర్వాత మనం మంగళం పాడుకుందాం. ఎందుకంటే ఇది కొంత పోను కొంత వ్యాఖ్యానాలు తగ్గొచ్చు, కానీ మొదట్లో కొంచెం వ్యాఖ్యానాలు, తర్వాత వివరణాత్మకమైనటువంటి వ్యాఖ్యానం ఇవ్వవలసి ఉన్నదనమాట. అప్పుడే మనకి కొంచెం విషయం పైన ఒక పరిజ్ఞానం ఏర్పడుతుంది అనమాట. లేకుంటే మనం ఏదో అష్టవింశాది వధాత్మక అంటే 28 రకములైనటువంటి వదలు కలిగినటువంటి అంటే దోషాలు, కానీ అవి ఏమిటి అంటే అర్థం ఏమిటి, పశువుల్లో ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా. అది కొన్ని పుస్తకాల్లో అష్టవింశతి విధములని ఉన్నవి, దానికి అర్థం ఏంటి చెప్పుకుంటే కాస్తో కూస్తో మనకి కూడా ప్రతి పదానికి కూడా ఒక వివరణ తెలుసుకున్నా అనేటువంటి సంతృప్తి ఉంటుంది. కాబట్టి దీనిపైన కొంచెం ఎక్కువగా మనం మనసు పెట్టవలసి వచ్చిందనమాట. సరే, ఇంతవరకు నిలిపి మనం 4వ అధ్యాయము 34వ శ్లోకం వరకు చదవడం జరిగిందనమాట. మిగిలిన శ్లోకాలు చదివితే తర్వాత మనం ఈ 5వ దాసోహం బాబు గారు. దాసోహం పదక్రమాక్రాంత భువం భవంతం అధిస్థితం చాక్షర విశ్వమూర్తే విశ్వస్య విద్మః పరమేశ్వరోऽసి ప్రసీద నాథోసి చరాచరస్య దంష్ట్రాగ్ర విన్యస్తమశేషమేతత్ భూమండలం నాథ విభావ్యతే తే విగాహతః పద్మవనం విలజినే పత్ర విమోఢపంకం దియావా పృథివ్యోరతుల ప్రభావ యదంతరం తద్వపుషా తవైవ వ్యాప్తం జగద్వాపి సమర్థదీప్తే హితాయ విశ్వస్య విభో భవత్వం పరమార్థః త్వమేవైకో నాన్యోస్తి జగతః పతే తవైష మహిమాయేన వ్యాప్తమైతత్ చరాచరం యదేతదృశ్యతే జ్ఞానాత్మనస్తవ భ్రాంతి జ్ఞానేన పశ్యంతి జగద్రూపం అయోగినః జ్ఞానస్వరూపమఖిలం జగదేతత్ అబుద్ధయః అర్థస్వరూపం పశ్యంతో భ్రామ్యంతే మోహసంప్లవే ये तु ज्ञानविदः शुद्धचेतसः ते अखिलं जगत् ज्ञानात्मकं प्रपश्यन्ति त्वद्रूपं परमेश्वर प्रसीद सर्वसहसाय जगतामिमाम् उद्धरोर्विम अमेयात्मन् सम्नो देह्यब्जलोचना सत्वोद्रिक्तोऽसि भगवन् गोविन्द पृथिवीमिमाम् समुद्धर भवाये सम्नो देहि अब्जलोचना सर्गप्रवृत्तिः भवतो जगतामुपकारिणे भवत्वेषा नमस्ते स्तेहि अब्जलोचना। श्रीपराशरवाच एवं संस्तूयमानस्तु परमात्मा महीधरः उज्जहार क्षितिं क्षिप्रं न्यस्तवांश्च महाम्भसि तस्योपरि जलौघस्य महती नौरिवस्थिता विततत्वात् देहस्य न मही याति सम्प्लवम् ततः क्षितिं समां कृत्वा
पृथिव्यां येन यथा विभागं भगवान् अनादिः परमेश्वरः प्राक्सर्गदग्धान् पर्वतान् पृथिवीतले अमोघेन प्रभावेन ससर्ज अमोघवाञ्छितः भूविभागं ततः कृत्वा सप्तद्वीपान् यथा तथं भूराद्यांश्चतुरो लोकान् पूर्ववत् ब्रह्मरूपधरो देवः ततो असौ रजसावृतः चकार सृष्टिं भगवान् चतुर्वक्त्रधरो हरिः निमित्तमात्रमेवासौ सृज्यानां सर्गकर्मणि प्रधानकारणीभूताः यतो वै सृज्यशक्तयः निमित्तमात्रम् उक्त्वैवं नान्यत् किञ्चिदपेक्षते नीयते तपतामिष्टः तपतां श्रेष्ठ स्वशक्त्या वस्तुताम् इति श्रीविष्णुपुराणे प्रथमांसे चतुर्थोऽध्यायः दासोहं బాబు గారు. ప్రకాశాలు ముఖ్యంగా ఒక విషయం నేను గమనించింది ఏంటంటే, మీరు చదివేటప్పుడు చక్కగా అర్థం చేసుకొని చదువుతున్నారనే విషయాన్ని తెలియపరిచేలాగా చదివారనమాట. అంటే మీరు అది అర్థం చేసుకొని చదువుతున్నారు, అంతేగాని ఏదో పదాలు చదవగలిగారు కాబట్టి చదువుతున్నారనే కాకుండా అసలు అలా అనుకుంటూ చదివారనే అంటే ఆ భావన ఈ మధ్య కలుగుతుంది అనమాట. కాబట్టి ఇది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం అన్నమాట. ఆ విధంగా అర్థం చేసుకొని చదివిన దానివల్ల ఎదుటి వాళ్ళకే కాదు మీకు కూడా ఒక సంతృప్తి ఏర్పడింది. సరే, ఇంకా చిన్న చిన్న దోషాలు అక్కడక్కడ ఉన్నాయి. ముఖ్యంగా 51 అంటే 51 శ్లోకం ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అనుకోవచ్చు 51లోనే మిస్టేక్ ఉన్నది, కానీ వెనక్కి పోతాం అనమాట. 51, 50, 45 అట్లా పోతాం. కాబట్టి చదవండి, ఆ శ్లోకం చదవండి ఒకసారి. మాత్రం ఉక్త్వైవం ఇదేనండి. నిమిత్త మాత్రం ఏవ ఆసీత్, అది నిమిత్త మాత్రం ఏవ ఆసీత్. నిమిత్త మాత్రం ఆసౌ సృజ్యానాం సర్గకర్మణి ప్రధాన కారణీభూతాః యతో వై సృజ్యశక్తయః. ఇక్కడ మీకు చాలా నేను గమనించేమంటే, ఈ భూతాహ అంటే ఈ విసర్గలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఉండకూడదు అనేది కొంచెం క్లారిటీ. కారణి చెప్తాను, ప్రధాన కారణి చెప్తానండి. ప్రధాన కారణి భూతకు ప్రధాన కారణి భూతాహకు చాలా తేడా వచ్చేస్తుంది. ఏంటంటే ఇక్కడ బ్రహ్మ గురించి చెప్పబడింది అన్నమాట. ఈ విధంగా సృష్టింపడే సృష్టి కృత్యంలో భగవానుడు నిమిత్త మాత్రమే ఉన్నాడు. ప్రధాన కారణీ భూత, సృజించే శక్తులన్నీ కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రధాన కారణీ భూత యతో వై సృజ్య శక్తయః. కాబట్టి ప్రధాన కారణి భూత ఉన్నాయా? సరే, అయితే అలాగే చదవండి. అంటే దీనికి అంటే కొన్ని పుస్తకాల్లో విసర్గ లేవన్నమాట. కాబట్టి ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే ప్రధాన కారణీభూత యతో వై సృజ్య శక్తయః అంటే నిమిత్త మాత్రమే వాసి సృజ్యానాం సర్గ కర్మణి. కాబట్టి ఒకవేళ ప్రధాన కారణి రెండు చోట్ల అంటే భూతాహ ఉంది, శక్తయః ఉంది, రెండిటికి విసర్గలు ఉన్నాయి. అయితే అప్పుడు రెండిటికి ఇదే అవుతుంది. బహువచనం కింద భూత అంటే బ్రహ్మకారణి చెప్పబడింది. లేదు ప్రధాన కారణి భూతాహ అంటే భూతములు అంటే ఏవైతే సృష్టించబడినో సృజించే శక్తులన్నీ కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఎందుకంటే మీరు అన్నట్లుగా శక్తయః అని చెప్పబడింది కాబట్టి అయితే అప్పుడు ఆ రెండింటి కలుపుకుంటే సరిపోతుంది. ప్రధాన శక్తయః అన్నప్పుడు మరి బహువచనం దీనికి ఇలా చెప్పుకోవాలన్నమాట, భూతముల గురించి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇంకా 42వ శ్లోకం చదవండి ఒకసారి. జ్ఞానాత్మకం అక్కడ నుండి చదవాలి. ప్రసీద సర్వాత్మన్ ప్రసీద సర్వాత్మన్ వాసాయ జగతామిమాం ఉద్ధర ఉర్వీం అండి. అది మమేయాత్మన్ శమ్నో దేహ్యబ్దలు
దేహ్యబ్జలోచన. సరిపోయింది. ఇక్కడ ప్రసీద సర్వ సర్వాత్మన్ తర్వాత మీ దగ్గర ఏమున్నది? వాసాయ అని ఉందండి. వాతాయ అని ఉన్నదా? వాసాయ వాతాయ జగతామిమం. సరే. ప్రసీద సర్వ సర్వాత్మన్ భవాయ అని కొన్ని పుస్తకాలు ఉన్నది. సరే, కాబట్టి వాతాయ అనేది కూడా సరిపోతుందిలేండి. సరే, తర్వాత అయితే సరే. తర్వాత 35వ శ్లోకం చదవండి. 35 కాదు, సారీ 37. ద్యావా పృథివ్యా అతుల ప్రభావ. ద్యావా పృథివ్యోరతుల ప్రభావ యదంతరం తద్వపేవా వ్యాప్తం జగద్వ్యాప్తి జగద్వ్యాపి సమర్థ దీప్తే హితాయ విశ్వస్య విభో భవత్వం. సరిపోయింది. వ్యాప్తం జగద్వ్యాప్తి సరిపోయింది. జగద్వ్యాప్తి సమర్థ దీప్తి సరిపోయింది. ఇప్పుడు తర్వాత ఇంకా నిన్న చదివిన దాంట్లో 31వ శ్లోకం సాధ్యం. జయేశ్వరాణం పరమేశ, అది చదవండి ఒకసారి. జయేశ్వరాణం, ఇది 31లో 31. మా దాంట్లో 31లో ఉంది. జయేశ్వరాణం పరమేశ కేశవ ప్రభో గదా శంఖధరాసి చక్రభృత్ ప్రసూతి నాసస్థితి హేతురీశ్వరః త్వమేవ నాన్యత్ పరమం చ యత్పదం. ఇక్కడ ప్రసూతి జయేశ్వరాణం పరమేశ కేశవ ప్రభో గదా శంఖధరాతి చక్రధృత్ ప్రసూతి హేతు ఈశ్వర సంబోధన ఇక్కడ. ఎందుకంటే ఓ ప్రభు అని చెప్పబడింది. అంటే ప్రసూతి ఈశ్వర అని ఉంది ఇక్కడ కూడా. ప్రసూతి నాశ స్థితి హేతురీశ్వర త్వమేవ. అప్పుడు మీరు ఎలా చదవాలంటే హేతురీశ్వర త్వమేవ. ప్రసూతి నాశ స్థితి హేతురీశ్వర త్వమేవ త్వమేవ అలా చదివితే సరిపోతుంది. త్వమేవ. పరమం చ యత్పదం. తర్వాత ఇంకా పురాగ్ర ఇవన్నీ సరిపోయినాయండి. అవి ఇక్కడ 21వ శ్లోకం చూడండి. జయాఖిల జ్ఞానమయ, అది చదవండి. జయాఖిల జ్ఞానమయ జయ స్థూలమయావ్యయ జయానంత జయా వ్యక్త జయ వ్యక్తమయ ప్రభో. సరిపోయింది. నిన్న చదివేటప్పుడు జయా అనంత అలా చదివారు మీరు. అంటే నిన్న చదివినప్పుడు జయా అఖిల అలా, అప్పుడు జయ అలా చదివారు నిన్న. కానీ అప్పుడు చదివేటప్పుడు ఏంటి అంటే జయ అనంత అని చదవాలి. అర్థమైంది కదా? జయ అనంత జయ అవ్యక్త. లేదు దీని దీర్ఘంలో చదవాలంటే జయ జయ అఖిల, లేదు జయాఖిల, అట్లా చదువుకోమంట. నిన్న చదివేటప్పుడు మీరు జయ అని చెప్పి మళ్ళీ అఖిల అన్నారు. అక్కడ 2 దీర్ఘాలు రాకూడదు. జయ అఖిల జ్ఞానమయ. తర్వాత 20వ శ్లోకం చూడండి. త్వన్మయ 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 అహం త్వన్మయాహం త్వన్మయాహం త్వధాధార త్వత్ సృష్టా త్వత్ సమాశ్రయ. ఇక్కడ ఉండండి. త్వసృష్ట తర్వాత త్వత్ సమాశ్రయ. త్వసృష్ట త్వాం ఉపాశ్రిత అని ఉంది. నాకు త్వాం ఉపాశ్రిత, త్వాం అని ఉండాలి. అంటే నిన్ను అని అర్థం అంట. త్వాం అంటే నిన్ను అని అర్థం. నిన్నే ఆశ్రయించుకుని ఉన్నాను. త్వాం ఉపాశ్రిత అసలు లేదు ఇక్కడ. త్వత్ సమాశ్రయ అని ఉందండి. అదేనండి, సమాశ్రయ ఉపాశ్రిత ఒకటి. కాబట్టి త్వాం త్వాం అని ఉండాలి అక్కడ. త్వాం ఉపాశ్రిత. మీ దగ్గర త్వం త్వత్ అండి. త్వత్ సమాశ్రయ అండి. త్వత్ సమాశ్రయ. త్వాం అంటే నిన్ను అని అర్థం అన్నమాట. సరే, తర్వాత 18వ శ్లోకం చదవండి. చదవండి. వాసుదేవం అనారాధ్య కో మోక్షం సమవాప్స్యతి. చదవండి మళ్ళా. వాసుదేవం అనారాధ్య. అది నిన్న చదివేటప్పుడు
వాసుదేవం ఆ. ఆరాధ్య కో మోక్షం సమాప్సితే అన్నట్టు చదివారు మీరు. వాసుదేవం ఓహో. అనారాధ్య, అనారాధ్య అనే ఉందండి ఇక్కడ. అనారాధ్య కో వాసుదేవం మోక్షం అనారాధ్య కో మోక్షం సమవాప్సితే. సమవాప్సితే. ఎవరు ఆరాధించండి, ఎవరు ఆరాధ ఉంటారో మోక్షాన్ని పొందగలుగుతారు. కలుగుతారు అని. ఆ తర్వాత 3వ శ్లోకం చదవండి ఒకసారి. ఈ మోక్షం అతీత సమా- కల్పావసనే ఒక్క నిమిషం. అతీత కల్పావసనే నిశా సుప్యుత్థిత ప్రభు సుప్యుత్థిత ప్రభు సత్వోద్రిక్తస్తదా బ్రహ్మ శూన్యం లోకమవోక్షత. ఇక్కడ నిశా సుప్త ఉత్తిత. నిశా సుప్త అంటే రాత్రి అండి. సుప్త అంటే నిద్రించిన వాడు, ఉత్తిత అంటే లేచిన వాడు. లేచాడు. అంటే రాత్రి లేచిన నిద్ర వాడు. నుంచి లేచిన వాడు. ఓకే అంటే ఓకే. ఎంత ఖచ్చితంగా చెప్పండి, మనం మధ్యాహ్నం నిద్రపోవచ్చు, ఆ ఆ, నిద్రలో లేవచ్చు మనం, కానీ కాదు. నిశ అంటే రాత్రి నిద్రపోయి పగలు లేచిన వాడని అర్థం అనమాట. సుప్త ఉత్తిత ఓహో. అంటే ఏంటి? నిద్రించిన వాడు లేవడం. అది ఎప్పుడు నిద్రించాడో చెప్పకపోతే మనం అప్పుడు నిద్రించిన వాడు అయి ఉండొచ్చు, కానీ అలా కాదు. ఓకే. నిశ ఇక నిశా అంటే చెప్తారు. రాత్రి. నిశ అని ప్రత్యేకంగా చెప్పండి. నిశా సుప్త ఉత్తిత, రాత్రి నిద్రించి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయः అపుత్ర పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సధనాः సంతు జీవంతు శరదాశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. ఆహినం తు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోతు తే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. రేపు కలిసినప్పుడు ఈ మిగిలినటువంటి 5వ అధ్యాయం మిగిలిన శ్లోకాలు చెప్పుకుందాం. నమస్కారం. బాగా ఇవాళ ఎన్నో శ్లోకం వరకు అయిందండి నెంబరు? నెంబర్ ఈ రోజు యస్మాది చాలా తక్కువే, 10వ శ్లోకం 11వ శ్లోకం వరకు అయిందంతే. 11వ శ్లోకం వరకు. గురుగారు 11వ చాలా వరకు బాగా కూడా ఇంకా చెప్తున్నారండి. అసలు ఇన్ని 10వ అర్థాలు శ్లోకమే, ఉన్నాయని కానీ అదే 10వ శ్లోకమే అయింది. అహం కృత అహం మాన అష్టావింశత్ విధాత్మకాన్ని వదాత్మక దగ్గర నిలిచిపోయాం మనం. ఆ 28 కూడా ఏమిటి అనేది చదువుకునేటప్పటికి కాలం గడిచిపోయింది అనమాట. కాబట్టి అసలు 10వ ఇన్ని శ్లోకం అర్థాలు వరకు ఉన్నాయని తెలియదండి గురుగారు. అసలు చాలా అయ్యో బాగుంది.